హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే వచ్చి సాటర్డే మేము నైట్ షోకి మూవీకి వెళ్తున్నాము. ఇక్కడైతే టైం వచ్చి 7 అవుతుంది, కానీ ఇంకా చీకటి అవ్వలేదు. ఎక్కువ ఎండలు ఉండడం వల్ల ఇలాగే వెలుతురుగా ఉంది. మా ఇంటి నుంచి సినిమా హాల్కి జస్ట్ 5 మినిట్స్ దూరం అన్నమాట నడిచొస్తే. అందుకే మేము నడుచుకుంటూ వచ్చేసాము. సో మూవీకి అయితే వచ్చాం, కానీ మూవీ నేమ్ కూడా తెలియదు. చూడడానికి అయితే వెళ్తున్నాం. సినిమా హాల్కి అయితే వచ్చేసాం. మూవీ చూసిన వెంటనే రణబీర్ కపూర్ కనిపించారు. ఇదేంటి లాస్ట్ టైం కూడా సేమ్ తిను మూవీయే చూసామని అనుకున్నాను. సో కొంచెం ఇంకా షార్ట్స్ అయిన వెంటనే అర్థమైంది అది యానిమల్ మూవీ అని. లాస్ట్ ఫిబ్రవరిలో ఇదే సినిమా హాల్లో ఈ మూవీ చూసాము. సో మూవీ ఏదో తెలియకుండా అయితే మేము మూవీకి వెళ్ళిపోయాము. అందువల్ల మళ్ళీ యానిమల్ మూవీయే చూస్తామా అని అనుకున్నాము. సో మా ఆయన అయితే సరే వద్దులే ఇంటికి వెళ్ళిపోదాం అని అన్నారు. అయినా నేను వద్దనేసాను. ఇంట్లో ఫుల్ వేడనమాట. ఉంటే కూలర్ దగ్గర ఉన్నంతసేపు చల్లగా ఉంటుంది, తర్వాత అంతా వేడే. అందుకే ఎందుకు వచ్చిన బాధ, మంచి 3 అవర్స్ ఏసీలో ఉండొచ్చని, ఏ మూవీ అయితే ఏముంది ఎంజాయ్ చేద్దామని అలా ఉండిపోయాము. సినిమా హాల్లో ఉంటే ఖాళీగా ఉంటామా. సో పాప్కార్న్ ఇంకా కుర్కురే కప్ కేక్స్ తీసుకొని వచ్చారనమాట. అవి తింటూ ఇంకా మూవీ కొంచెం ఎంజాయ్ చేసాము. ఈలోగా ఇంటర్వెల్ అనేది వచ్చింది. మేము ఎప్పుడు మూవీకి వెళ్ళినా మ్యాక్సిమం కార్నర్ సీట్లో, అది కూడా డోర్ పక్కన ఉండేటట్టు చూసుకుంటాం అన్నమాట. పిల్లలతో సినిమాకి వెళ్తే మనం సినిమా చూడాల్సిన దానికంటే ఎక్కువ షాప్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ప్రతి అరగంటకి గంటకు ఒకసారి అరిస్తే షాప్కి వాళ్ళ డాడీకి తీసుకొని వెళ్తుంది అన్నమాట. సో వాళ్ళ డాడీ మూవీకి వచ్చినా కూడా మూవీ చూడరు. పిల్లలకైతే అందరం ఫ్రూటీ జ్యూసులు కొనుక్కొని తాగామన్నమాట. చూడండి ప్రియాన్స్ ఎలా తాగుతున్నాడో. వాడికి ఫ్రూటీ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడైతే బర్గర్ తెచ్చారు. బర్గర్ చూడగానే కళ్ళు తిరిగిసాయి అన్నమాట. నా చిన్నప్పుడు 2 రూపీస్కి ఇలాంటి బ్రెడ్లే ఇచ్చేవాళ్ళు అనమాట మా ఊర్లోన. సో ఆ బ్రెడ్లు పైన ఒకటి కింద ఒకటి పెట్టి మధ్యలోనే అంతా 2 కీరా ముక్కలు 2 టమాటాలు వేసి కొంచెము చీజ్ రాసి ఉన్నారు. సో ఒక్క 2 బయటలు తిన్న తర్వాత ఇంకా మరి తినాలనిపించలేదు, అంత టేస్ట్గా. ప్రియాన్స్ వచ్చేసి ఏసీలో ఉండే చల్లదనం వల్ల అడిగి బాగా నిద్ర పట్టిందనమాట. ఇంకా మేము ఎక్కడైతే స్ప్రైట్ థమ్స్అప్ తెచ్చుకొని తాగేసాము. ఇంకా మరి ఎందుకులే అని సినిమా 1/2 అవర్ ఉన్నప్పుడే బయటకు వచ్చేసాము ఇంటికి వెళ్ళిపోదాం అనేసి. సో ఎక్కడైతే క్వార్టర్స్కి సినిమా హాల్కి మధ్యలో మాకు ఇలా ఒక షాప్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు అవసరమైనవన్నీ దొరుకుతాయి. అరిస్తో చూసిన వెంటనే ఇంకా దానికి కొనాల్సిందే. దానికి ఇష్టమైన జెల్లీస్ ఇంకేవో తీసుకుందన్నమాట. సో ఇదైతే మా క్వార్టర్స్ వచ్చేసాయి. మేమైతే ఇప్పుడు ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చాక ఇప్పుడు నేనైతే డిన్నర్ ప్రిపేర్ చేయాలి. అందుకే అన్నం, పప్పుచారు, ఇంకా అప్పడాలు, ఆవకాయ. ఇది మా నైట్ డిన్నరు. హర్షి యూట్యూబ్ షార్ట్స్లో చూస్తుంది అనమాట. ఇలా డ్రింక్స్లో మెంట్ చాక్లెట్లు వేస్తే మొత్తం పైకి పొంగులో వస్తుందని. అందుకే మమ్మీ ఆ ఎక్స్పెరిమెంట్ చేద్దామని అడిగింది. నా కోసం చెయ్యి అంటే ఇంకెందుకని ఒకే చాక్లెట్ ఉందన్నమాట. సో అదైతే వేస్తే ఎక్కువ ఇంకా పొంగులా రాలేదన్నమాట. తన సంతోషం కోసం ఇంకా బాటిల్ని ఇలా పట్టుకొని గట్టిగా ఊపేసరికి పొంగులా బయటకు వచ్చింది. హర్షమ్మ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. ఇంకా అరిసిత తీసుకున్న జెల్లీస్లో బొంగరాలు లాంటివి వచ్చాయన్నమాట. సో అవైతే ఇంకా తిప్పుతూ సరదాగా కొంతసేపు ఆడుకొని డ్యాన్స్లు వేసారనమాట. ఇంకా వాళ్ళకైతే ఫుడ్ పెట్టేశాను, వాళ్ళు తినేసారనమాట. ఇంకా నా పిల్లలుని వాళ్ళ డాడీ తినేసి ఇంకా కూలర్ దగ్గరికి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. నేను మా చెల్లి మంచిగా సినిమాలోన కామెడీ చూసుకొని, లవర్స్ సినిమాలో కామెడీ భలేగా ఉంటుంది అన్నమాట. సో సప్తగిరితో ఆ మూవీ సీన్స్ వేసుకొని చక్కగా అన్నం తినేసామన్నమాట. సో ఇలాగైతే మా డే అనేది కంప్లీట్ అయ్యింది. సో నా వీడియోస్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ప్లీజ్ చూసిన వెంటనే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ.